ఒక అబ్బాయి ఉన్నాడు. పేరు అవసరం లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి మీరు కావచ్చు. ఒకరోజు అతను అద్దం ముందు నిలబడ్డాడు. అద్దంలో తనను తాను చూసుకున్నాడు. కానీ ఒక విచిత్రమైన ఫీలింగ్ వచ్చింది. ఇది నిజంగా నేనా? అప్పుడే లోపల ఒక వాయిస్ వినిపించింది. నువ్వు చాలానే ట్రై చేశావు. కానీ నువ్వు ఏమీ కావు. అతను ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. ఈ వాయిస్ అతనికి కొత్త కాదు. చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాడు. నువ్వు సరిగ్గా చదవలేవు. నువ్వు ఇతరుల్లా కాదు. నువ్వు పెద్దగా ఏమీ అవ్వవు. ఈ మాటలు అతను ఎప్పుడో విన్నాడు. కానీ ఇప్పుడు అవే అతని ఆలోచనలు అయ్యాయి. అతను ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆ వాయిస్ మళ్ళీ వస్తుంది. వద్దు, నువ్వు ఫెయిల్ అవుతావు. అతను వెనక్కి తగ్గిపోతాడు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. నిజంగా అతను నిర్ణయం తీసుకుంటున్నాడా? లేదా అతని లోపల ఏదో నిర్ణయం తీసుకుంటుందా? అతనికి తెలియదు. కానీ అతను జీవిస్తున్నది తన లైఫ్ కాదు. అదొక రీప్లే. ఒకరోజు ఏదో మారింది. అతను మళ్ళీ అదే వాయిస్ విన్నాడు. నువ్వు చెయ్యలేవు. కానీ ఈసారి అతను ఆగిపోయాడు. అతను ఆ వాయిస్ని ఫాలో కాలేదు. అతను దాన్ని గమనించాడు. ఇది ఎవర్ వాయిస్ అని. అక్కడే మొదలైంది అవేర్నెస్. మొదటిసారి అతను తన ఆలోచనను నమ్మలేదు. అతను దాన్ని చూశాడు. అది చాలా చిన్న మార్పు, కానీ చాలా పవర్ఫుల్. మనలో ప్రతి ఒక్కరి లోపల రెండు ప్రపంచాలు ఉంటాయి. ఒకటి ప్రోగ్రామింగ్. ఇది ఫాస్ట్, ఇది లౌడ్, ఇది ఎమోషనల్. ఇది మన కథం. ఇంకొకటి అవేర్నెస్. ఇది సైలెంట్, ఇది అబ్జర్వ్ చేస్తుంది, ఇది జడ్జ్ చెయ్యదు, ఇది ప్రెజెంట్లో ఉంటుంది. ఇప్పుడు అసలు ఫైట్ ఇక్కడే. ప్రోగ్రామింగ్ చెప్తుంది నువ్వు సరిపోవు. అవేర్నెస్ చెప్తుంది ఇది ఒక ఆలోచన మాత్రమే. ప్రోగ్రామింగ్ చెప్తుంది వాళ్ళు నిన్ను జడ్జ్ చేస్తారు. అవేర్నెస్ చెప్తుంది నువ్వే నిన్ను జడ్జ్ చేస్తున్నావు అని. ఒకరోజు కాదు, ప్రతిరోజు ఈ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. మనం ఎక్కువగా ఎవరిని వింటామో మన లైఫ్ అదే అవుతుంది. అబ్బాయి జీవితంలో చిన్న చిన్న సంఘటనలు. ఒకసారి అతను మాట్లాడలేక సిగ్గుపడ్డాడు. ఒకసారి అతను ఫెయిల్ అయ్యాడు. ఒకసారి ఎవరో అతన్ని తక్కువగా చేశారు. ఈ చిన్న సంఘటనలు అతని లోపల ఒక పెద్ద నిజంగా మారిపోయాయి. నేను సరిపోను, ఇది నిజం కాదు. కానీ అతను నమ్మాడు. అదే ప్రోగ్రామింగ్ అంటే. కానీ ఒకరోజు అతను పూర్తిగా బ్రేక్ అయ్యాడు. అతను కూర్చున్నాడు, ఏమీ చేయకుండా. అప్పుడే అతను తన మైండ్ని గమనించడం మొదలుపెట్టాడు. ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి. కోపం, భయం, సందేహం. అతను ఒకటి అర్థం చేసుకున్నాడు. ఇవన్నీ నేను కాదు అని. ఇవి వస్తున్నాయి, పోతున్నాయి అంటే నేను వీటిని గమనించే వాడిని. ఇది టర్నింగ్ పాయింట్ కాదు, ఇది అవాకనింగ్. ఇక్కడ నుంచి అతను తన లైఫ్ని చేంజ్ చేయలేదు. అతను తన పర్సెప్షన్ని చేంజ్ చేశాడు. ఇప్పుడు కూడా ఫియర్ వస్తుంది, కానీ అతను దాన్ని నమ్మడు. ఇప్పుడు కూడా డౌట్ వస్తుంది, కానీ అతను దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. అక్కడే పవర్ ఉంది. మీరు మీ థాట్స్ని కంట్రోల్ చేయవలసిన అవసరం లేదు. మీరు వాటిని గమనించాలి. ఎందుకంటే మీరు గమనించినది మీ మీద పవర్ కోల్పోతుంది. మీరు గమనించనిది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఒక బ్రూటల్ ట్రూత్. మీరు ఇప్పటి వరకు తీసుకున్న చాలా డెసిషన్స్ మీవి కావు. అవి మీ ప్రోగ్రామింగ్. కానీ ఈ క్షణం నుంచి మీరు తీసుకునే డెసిషన్స్ మీ అవేర్నెస్తో ఉండవచ్చు. ఇది మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మీరు అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒక్కసారి అడగండి, నేను నిజంగా ఎవరు? మీ పేరు కాదు, మీ జాబ్ కాదు, మీ ఫాస్ట్ కాదు, ఆలోచనలు కూడా కాదు. అవి మారిపోతాయి. కానీ వాటిని గమనించే మీరు, అది నిజం. ఈ వీడియో చూసిన తర్వాత మీ లైఫ్ వెంటనే మారదు, కానీ ఒక చిన్న గ్యాప్ వస్తుంది. థాట్ మరియు యూ మధ్య. అక్కడే ఫ్రీడమ్ ఉంది. ఇప్పటి నుంచి ఆటో పైలట్లో బ్రతకాలా లేదా అవేర్నెస్తో బ్రతకాలా? ఇది మీ నిర్ణయం. ప్రోగ్రామింగ్ మిమ్మల్ని బంధిస్తుంది. అవేర్నెస్ మిమ్మల్ని విముక్తి చేస్తుంది. ఈ వీడియో మీలో ఏదైనా మేల్కొల్పితే కామెంట్లో ఒక మాట రాయండి. ఐఎమ్ నాట్ మై ప్రోగ్రామింగ్. అది కేవలం కామెంట్ కాదు, అదొక డిక్లరేషన్. మరి ఇలాంటి డీప్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైఫ్ ఒక స్క్రిప్ట్ కాదు, మీరు రాస్తున్న ఒక కాన్షియస్ స్టోరీ. మరి ఇప్పటి వరకు ఎవరు రాశారు? ఇప్పటి నుంచి ఎవరు రాస్తారు?